ఒక ఊరి బయట ఒక విశాలమైన ప్రదేశంలో ఒక పిశాచి ఉండేది. పిశాచికి ఒక పొలం ఉండేది. అక్కడ అది కూరగాయలు పండించేది. కాని ప్రొద్దున పూట ఆ పిశాచి సాధారణ స్త్రీలానే ఉండేది. అబ్బా, నేను ఎంత మంచిగా కూరగాయలు పండిస్తాను, నాలాగా ఎవ్వరూ పండించలేరు. ఇప్పుడు ఈ మొత్తం ఊరు నా గుప్పెట్లో ఉంటది. మరి ఆ పిశాచి సాధారణంగా ఒక బుట్టలో కూరగాయలు పెట్టుకుని అమ్మడానికి ఊరు వైపు వెళ్తుంది. అరే ఓ కూరగాయలామే, కూరగాయలైతే ఇచ్చిపోరాదు? ఎందుకు అలా చాలా నకరాలు చేస్తున్నావు కూరగాయలు ఇవ్వకుండా? అరే, మీ దగ్గరికే వస్తున్నాను. చూడండి, ఏం కావాలో తీసుకోండి, తక్కువ ధరకే ఇస్తాను. మరి కుసుమ కూరగాయల పిశాచి దగ్గర కూరగాయలను తీసుకుంటుంది. రాత్రివేళ కాగానే కూరగాయల పిశాచి ఇంటికి వెళ్లడం సాగిందే. ఇంటికి వెళ్తూ వెళ్తూ రాత్రి అయిపోతుంది. మరి తాను తన అసలైన రూపంలోకి వచ్చేస్తుంది. మొత్తానికి కూరగాయలన్నీ అమ్మేశాను. ఇప్పుడు అందరూ చూస్తారు నా కమాల్. ఇంకోవైపు కుసుమ ఆ కూరగాయల పిశాచితో కొన్న కూరగాయలు రాత్రి వంటలో వండుతోంది. తరువాత తన భర్తకు అన్నం వడ్డిస్తుంది. అరే వా, ఈరోజు కూర అయితే వాసనతో మంచిగా ఉంది. ఈరోజు అయితే భోజనంతో పాటు నా వేలను కూడా తినేస్తానేమో. ఈ మాటలన్నీ పిశాచి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. ఇంకా అది అక్కడి నుంచి శబ్దం చేయడం మొదలు పెడుతుంది. తిను తిను, మజా చేసుకుంటూ తిను, అప్పుడే వస్తుంది అసలు మజా. అన్నం తిన్న తరువాత ఎప్పుడైతే రాకేష్ చెవిలో పిశాచి చప్పుడు వినిపిస్తుందో మరి వింత వింతగా చేస్తుంటాడు. రాకేష్ శరీరమంతా ఎలాగో చేస్తుంది. మరి కుసుమని కోపంగా చూస్తుంటాడు. ఏ, ఇక్కడికి రా, నా కాలు వద్దు. సరిగ్గా ఉండి ఉండి కొవ్వు పెరుగుతుంది నీకు. భర్తకు సేవ చేయలేవు నువ్వు? అరే ఓ రాజుగారు, మీరు సరిగానే ఉన్నారా? నేను కాళ్ళు నొక్కడమేంటి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? రా, నడు, నా కాలు వద్దు. నేను ఎప్పటిదాకా పడుకుంటున్నావు అప్పటిదాకా. కుసుమ రాకేష్కి భయపడి అరవకుండా కాళ్ళు నొక్కసాగింది. అరే వా, అద్భుతమైపోతోంది. గొడవ పడండి, మీరిద్దరూ ఎంత కొట్లాడితే అంతగా శక్తి నాకు పెరుగుతుంది. మళ్ళీ పిశాచి ఎగురుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పిశాచి మళ్ళీ కూరగాయలు అమ్ముకునే వేషంతో కూరగాయలు అమ్మడానికి వస్తుంది. ఈ రోజైతే ఇంకా ఎక్కువ కూరగాయలు అమ్మి వెళ్తాను. అప్పుడు ఈ ఊరంతా నా గుప్పెట్లోకి వస్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు, తక్కువ ధరకే కూరగాయలు రెండమ్మా, కూరగాయలు తాజా తాజా కూరగాయలు. ఓ కూరగాయలమ్మా, కాస్త కూరగాయలైతే చూయించు. ఏమేం కూరగాయలు తెచ్చావు? అరే అక్కయ్య, చాలా తక్కువ ధరలో మంచి కూరగాయలు. ఒకసారి తిని చూడండి, గుర్తు పెట్టుకుంటావు నన్ను. మరి రమ తన దగ్గర కూరగాయలు తీసుకుంటుంది. ఇలాగే మరికొందరు ఆడవాళ్లు కూరగాయలు తీసుకుంటారు. రాత్రి అవ్వగానే పిశాచి రమ ఇంటిపై నుంచి తొంగి చూస్తుంది. ఇక రమ ఇంటి వాతావరణం భయంకరంగా మారుతుంది. ఈరోజు నేను మీకు ఇష్టమైన వంట చేశాను. రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. అరే శ్రీమతి గారు, మీరు వంట వండారంటే అద్భుతంగానే ఉంటుంది, ఏం సందేహం లేదు. తను అన్నం తింటుండగానే పిశాచి శబ్దం వినగానే తాను మారిపోతాడు. తన కళ్ళు ఎర్రగైపోతాయి. ఇంకా అతను రమను ఆగకుండా కొడుతూనే ఉంటాడు. ఏమండి, ఇదే మీరు ఏం చేస్తున్నారు? నేనేమన్నాను? వదలండి, అబ్బా నన్ను వదలండి. నీకు నువ్వే తెలివైనదని అనుకుంటున్నావా? నన్ను పిచ్చని అనుకుంటున్నావా?
ఎంత మజాగా ఉందో. ఇదే ఇప్పుడు రోజు జరుగుతోంది, అది కూడా ప్రతి ఇంట్లో. మరుసటి రోజు, అయ్యో రమా అక్క, నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఏం జరిగింది? అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా అదృష్టంలోనే లేదు. తెలియదు మా ఆయనకి ఏమైందో, నన్ను రోజు కొడుతున్నాడు. అరే అక్క, మోహన్ అన్నైతే ఇంత మంచి వ్యక్తి, ఇందులో సందేహమే లేదు. 2 రోజుల నుంచి మా ఆయన ప్రవర్తన కూడా మారింది. నాతో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అసలేమీ అర్థం కావట్లేదక్క. వీళ్ళ బాధ విని మరికొందరు ఆడవాళ్లు అక్కడికి చేరుకుంటారు. అయ్యో, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా? ఇంకా మా భర్తలు కూడా మృగంలా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైతే ఆ కొత్త కూరగాయలు ఆమె రావడం మొదలు పెట్టిందో. నిజమే చెప్తున్నావు నువ్వు. ఇది కనుక్కోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రాని ఈరోజు దాన్ని. సాయంత్రం అవ్వగానే ఆ కూరగాయల పిశాచి మళ్ళీ వస్తుంది. అక్క, కాస్త కూరగాయలివ్వు. తీసుకోండి తీసుకోండి, ఈరోజు ఇంకా మజా వస్తుంది. ఆ కూరగాయల పిశాచి తిరిగి వెళ్తుండగా రమ, కుసుమ మెల్లగా దాన్ని వెంబడిస్తారు. తన ఇంటికి చేరగానే పిశాచిలా మారిపోతుంది. ఈరోజు రాత్రి అయితే ఇంకా మజా వస్తుంది. ఈరోజు మళ్ళీ వెళ్తా చూడ్డానికి. కూరగాయలు అమ్మేదాన్ని పిశాచి రూపంలో చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎలాగంటే తూర్పులో ఉదయించే సూర్యుడు పశ్చిమానికి ఉదయించినట్లు. అయ్యో కుసుమ అక్క, పరిగెత్తు. ఇదైతే పిశాచి కదా, ఇంకా పరిగెత్తు ప్రాణాల్ని కాపాడుకోవడానికి. సరే, ఇప్పుడు శాంతంగా ఉండు. ఇక్కడి వరకు వచ్చామంటే పూర్తి విషయాన్ని తెలుసుకుని వెళ్లాల్సిందే. ఇంకా వాళ్ళిద్దరూ మెల్లగా పిశాచి మాటలు వింటారు. ఈయన కూరగాయలే నాకు శక్తి. ఈ కూరగాయల్ని నేను మాయాశక్తులతో పండిస్తాను. అవి మనుషుల కడుపులోకి వెళ్ళాక నా వశమైపోతారు. మెల్లిమెల్లిగా మొత్తం ఊరు నా వశంలోకి వచ్చేస్తారు. మరి మొత్తం పైన అధికారం నాది ఉంటుంది. పిశాచి తన మాయా ఆలోచనలు విని వీళ్ళు ఆశ్చర్యపోతారు. లేదు కుసుమ అక్క, మనం మన భర్తల్ని ఈ పిశాచి వశంలోకి వెళ్ళనియొద్దు. మనం మన భర్తల్ని కాపాడి తీరుకోవాలి దీని వశం నుంచి. కానీ మనమేం చేద్దాం? ఈ పిశాచి అయితే చాలా తెలివైంది. అప్పుడే వాళ్ళిద్దరూ చూస్తారు, పిశాచి తన శక్తులను కూరగాయల్లోకి పంపిస్తుంది. నాకు మొత్తం అర్థమైపోయింది. మనం ఏం చెయ్యాలో. నడు, ముందు మనం తిరిగింటికెళ్దాం. మరుసటి రోజు పొద్దున పిశాచి కూరగాయలు అమ్మేదానిలాగా మరి కూరగాయలు అమ్మడానికి వస్తుంది. అక్కడ రామ, కుసుమ ఒక మనిషితో పాటు తన పంట దగ్గరకు వెళ్తారు. సరే బిడ్డ, మీ ఇద్దరి నమ్మకాలు మీ భర్తలపై అంతగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ శక్తి ఏం చేయలేదు. మరి హరియా కాక ఒక ట్రాక్టర్ తీసుకొని ఆ ట్రాక్టర్తో కూరగాయల్ని నాశనం చేసేస్తాడు. ఎలాగైతే కూరగాయలు నాశనం అవుతుంటాయో అక్కడి కూరగాయల పిశాచి తన పిశాచి రూపంలో వచ్చేస్తుంది. అరే ఉరకండ్రా, ఉరకండి. ఇదైతే పెద్ద పిశాచి. ఎవరి ప్రాణాల వాళ్ళు కాపాడుకోండి. ఉరకండి, అందరూ ఉరకండి. ఊరి వాళ్ళందరూ ఆందోళన పడి కూరగాయలు పడేసి ఉరకసాగారు. అందరూ అక్కడ ఊరుకుతూ ఉన్నారు. కాని అదేంటి, పిశాచి తానే ఆందోళన పడుతోంది. అయ్యయ్యో, ఇలా జరగకూడదు. నేను బలహీన పడలేను. లేదు లేదు లేదు. పిశాచి పరుగెడుతూ తన కూరగాయల పంట వైపు వెళ్తుంది. పరిగెత్తండి పరిగెత్తండి, నా కూరగాయల పొలం నుంచి వెళ్ళిపోండి. అది నా బలం. జరగండి జరగండి ఇక్కడి నుంచి, లేకపోతే నేను ఒకరినొకరిని తినేస్తాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీకేం తెలుసు ఒక భార్య శక్తి గురించి? ఒక భార్య తన భర్తను యమరాజు దగ్గర నుంచి కూడా తీసుకుని రాగలదు. నీకు తెలుసా?
అక్కడ చూస్తూనే కూరగాయలన్నీ నాశనమైపోతాయి.